ఓం నమో వెంకటేశాయ. ప్రియ శ్రీనివాస్ భక్తులారా, మనం ఈ వారం భగవంతుడు ఎరుకల సాని వేషంలో వెళ్ళడం గురించి చెప్పుకుందాం. గత వారం మనం చెప్పుకున్నట్టుగా వకుళమాత నారాయణపురం బయలుదేరింది. అయితే ఆవిడ్ని పంపించేసి ఈయన ఇంట్లో కూర్చోలేదు. ఈయన ఏం చేశాడంటే ఒక చమత్కారం చేశాడు. ఈయన ఎరుకల సాని వేషంలో బయలుదేరాడు. మనం ఒకటి ఇక్కడ ఆలోచించాలి. భగవంతుడేంటి ఎరుకల సాని వేషం వేయడం ఏంటి అంటే, ఇప్పుడు ఆ వేషం అలా వేయడం అనేది చాలా అవమానంగా ఉంటున్నట్టు ఉంటుంది మామూలుగా ఆలోచిస్తే. కానీ ఆయన ఎవరు? సాక్షాత్తు పరమాత్ముడు. కాబట్టి ఆయనకి ఎలాంటి అవమానాలు సత్కారాలు అనేవి ఉండవు. ఆయన అన్నిటికీ అతీతుడు. సరే, ఈయన ఇలా ఎరుకల సాని వేషం వేయడంలో ఒక ఔచిత్యం ఉంది. ముందు అమ్మ వచ్చే ముందరే మొత్తం అంతా ఈ కార్యాన్ని చక్కబెట్టడం అనేది. సరే, ఎలా వెళ్ళాడు? ఆయన బ్రహ్మాండాన్ని బొట్టుగా పెట్టుకున్నాడు. బ్రహ్మదేవుణ్ణి శిశువుగా చేసుకుని తన తల మీద బుట్టలో పెట్టుకున్నాడు. రుద్రుణ్ణి చేతి కర్రలా మార్చి తన చేతుల్లో పెట్టుకున్నాడు. ఇదంతా భవిష్యోత్తర పురాణంలో ఉంటుంది. అంటే ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే, ఈ 28వ కలియుగంలో ఆ శ్రీ మహావిష్ణువు సర్వశక్తి సంపన్నుడుగా ఉన్నాడు. ఇంత ప్రపంచంలో మనందరి కష్టాలని తీర్చడానికి స్వామి తన కళ్యాణం చేసుకోవడానికి ఈ రకంగా మనకి అనుగ్రహిస్తున్నాడు. సరే, కాబట్టి శ్రీ మహావిష్ణువు సర్వోత్తముడుగా వాళ్ళిద్దరినీ తన చేతుల్లో తన నెత్తి మీద పెట్టుకుని నారాయణపుర వీధుల్లో ఇలా సోది చెప్పడానికి చెప్తున్నాడు. ఎలా ఉందయ్యా అంటే, ఒక ముసలావిడ రూపంలో ఒక పాత చీర కట్టుకుని స్వామి ఎరుకల సానిలా తిరుగుతున్నాడు. ఇలా అంటున్నాడు, ఏమని? ఉన్నది ఉన్నట్టు చెప్తాను, జరిగేది చెప్తాను, జరగబోయేది చెప్తాను అని అలా అరుస్తూ వెళ్తున్నాడు. ఇంకా ఎవరికి ఏది కావాలంటే అది ఇస్తాను, ఎవరికి ఏది కావాలంటే అది చెప్తాను అని అరుస్తూ అలా అలా నడుస్తూ వెళ్తుంటే అది ధరణీదేవికి వినపడింది. ధరణీదేవి ఎవరు? పద్మావతి అమ్మవారి తల్లి. సరే, పరిచారకులు, రాణి పరిచారకులు, ఈ అమ్మ సోది చెప్పే ఆవిడేదో ఉంది, వినపడుతోందా, ఒకసారి మనం ఆవిడ్ని పిలిచి మన పద్మావతి దేవి గురించి అడుగుదాము, ఏం చెప్తుందో చూద్దామని అంటే, సరేలే పిలుచుకురండి అని చెప్తుంది. ఆ పరిచారికలు వెళ్ళి అంతఃపురానికి రమ్మంటారు. ఆవిడ రానంటుంది. కాదమ్మా, మా యువరాణి ఇలా చాలా ఇబ్బందిగా ఉంది, ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు, మాకు వచ్చి కాస్త మాకు సహాయం చేయమ్మా అని చెప్పి లోపలికి తీసుకెళ్తారు. సరే, వస్తాడు స్వామి.
వచ్చి ధరణీదేవితో అమ్మ ముందు వెళ్ళి స్నానం చేసి రమ్మంటాడు. ఎందుకు అంటే ఇక్కడ ఉన్నది భగవంతుడు, అక్కడ ఉన్నది మామూలు మనుషులు. ఏదైనా శుభకార్యంగా ఉంటే, అంటే శుభకార్యానికి సంబంధించిన పనులు చేసే ముందు చేస్తూ ఉంటాము, లేకపోతే చెయ్యాలి అనుకునే సమయంలో మనం స్నానం చేసి శుచిగా ఉండాలి. అందుకని భగవంతుడు ఆమెను స్నానం చేసి రమ్మంటాడు. ఆమె స్నానం చేసి వస్తుంది. వచ్చిన తర్వాత ఏంటి అమ్మా, ఇదిగో మా అమ్మాయి ఏమీ తింటలేదు, అసలు ఎంగిలి పట్టలేదు, ఏమీ అర్థం కావట్లేదు మాకు అని చెప్పి ఎరుకల సాన్ని అడుగుతుంది. సరే, దీనికంటే ముందు ఏం చేస్తాడంటే స్వామి అందరి దేవుళ్ళ పేర్లు చెప్తాడు. మామూలుగా సోది చెప్పేవాళ్ళు అంటే ఇప్పుడు మనకి లేరు, ఇప్పుడు ఉన్న అంత ఇదిగా లేదులేండి, ఎవరో ఎక్కడో ఉంటారేమో, నేనైతే చూడలేదు, చాలా తక్కువే, నేను చూసింది తక్కువే, వినడమే కానీ నా అంతటి నేను కళ్ళతో చూసింది చాలా తక్కువ. అయితే ఈ సోది చెప్పేవాళ్ళు ఏం చెప్తారంటే మొత్తం ఉన్నదున్నట్టు చెప్తాను అని చెప్పి మామూలుగా ఈ అందరి దేవుళ్ళని మొత్తం అన్ని నదులని అన్నిటినీ మొత్తం అంతా చెప్తాడు. ఆఖరికి తన పేరుతో సహా, వెంకటేశ్వర స్వామి పేరుతో సహా చెప్తాడు. సరే, అంతా అయిపోయి ఇంకా అమ్మ ఇదమ్మా పరిస్థితి, మా అమ్మాయి ఇదిగా ఉంది, ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు, ఏంటి అంటే మీ అమ్మాయికి కామజ్వరం వచ్చింది, మీ అమ్మాయి బయటికి వెళ్ళినప్పుడు మీ అమ్మాయి ఒక అతన్ని చూసి మోహించింది, దానివల్ల కామజ్వరం వచ్చింది ఆమెకి, ఆమెని ఆ అబ్బాయికి ఇచ్చి పెళ్ళి చేస్తేనే బతుకుతుంది, లేకపోతే చచ్చిపోతుంది అని చెప్పి చెప్తుంది ఆ సోది చెప్పే ఎరుకల సాని. ధరణీదేవికి భయం పట్టుకుంటుంది. ఏంటమ్మా అలా అంటావు, ఆ అబ్బాయి ఎవరో తెలీదు, ఎక్కడున్నాడో తెలీదు, నువ్వేమో ఇలా పెళ్ళి చేయకపోతే చచ్చిపోతుంది అంటావు, ఏంటమ్మా, ఏమైనా మాకు అర్థమయ్యేట్టుగా చెప్పమ్మా కాస్త, మాకేం అర్థం కావట్లేదు, నువ్వు ఇలా చచ్చిపోతుంది అంటే పిల్ల చచ్చిపోతుంది అంటే మాకెంత బాధేస్తుంది, ఇలా అంటావేంటమ్మా అంటే, అంతే, ముందు మీరు సంకల్పం చెయ్యాలి, మీరు సంకల్పం చేసి ఆ అమ్మాయిని ఆ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేస్తానని సంకల్పం చేస్తేనే ఆమె లేస్తుంది, లేకపోతే లేవదు అని చెప్పి చెప్తాడు స్వామి. ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే సంకల్పం ఏంటి, ఒక శుభకార్యానికి ఎవరితో, సాక్షాత్తు ఆ పరమాత్ముడితో, అమ్మవారికి. సో ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటయ్యా అంటే ఈ సంకల్పం అనేది మనకి మంచి సంకల్పం కనుకైతే అది ఎప్పుడూ శుభకార్యంగానే వెళ్తుంది. అంటే మనం ఒక మంచి చెయ్యాలి అని అనుకుంటే, ఇప్పుడు వకుళమాత వచ్చి ఎలాగో మాట్లాడుతుంది, వాళ్ళు కన్ఫర్మ్ చేసేస్తారు, పెళ్ళి జరగడం ఖాయం. కానీ అది ఎవరి ముందు, సాక్షాత్తు ఆ శ్రీనివాసుడే వచ్చాడు అక్కడికి. కాబట్టి భగవంతుడి ముందు నేను ఇలా మంచి చేస్తాను అనే సంకల్పం చేయడం అనేది ఇంకా మంచిది. కాబట్టి ఆ రంగం సిద్ధం చేశాడు ఆయన.
ఆ రూపంలో వచ్చింది. ఎరుకల సాని రూపంలో వచ్చి ఆ రంగం సిద్ధం చేసి పెళ్ళికి సంబంధించిన పనులు మొదలు పెట్టడానికి ఆయన ఈ పని చేయాల్సి వచ్చింది. సరే, ఇక్కడ మనం ఇంకోటి ఆలోచిద్దాం. ఈ సంకల్పం ఏదైతే ఉందో అది ఎలా చేస్తున్నాం? మంచిగానా చెడుగానా? ఎప్పుడు మంచిగానే చేయాలి, మంచి సంకల్పంతో ఉండాలి. మనం ఏది చేస్తున్నా నలుగురికి మంచి కోసమే చూడాలి, కానీ నలుగురు చెడిపోవాలి, నలుగురు అధపాతాళంలోకి పోవాలనే సంకల్పం మనం ఎప్పుడూ పెట్టుకోకూడదు. కాబట్టి సంకల్పం మనం ఎందుకు చేస్తున్నాం, ఏమి కావాలని చేస్తున్నాం, ఎక్కడ చేస్తున్నాం, ఎవరి ఎదురుగా చేస్తున్నాం. మనం ఒకటి ఉంటుందండి, మనం తప్పు చేస్తున్నాం అన్న సంగతి మనకి తెలుసు, మన అంతరాత్మకి తెలుసు. అంటే మనలోని జీవాత్మకి తెలుసు, బయట ఉన్న సూర్యచంద్రులకి తెలుసు, అందరికీ తెలుసు. కానీ మన పక్క మనిషికి తెలియకపోతే మనం చేస్తుంది తప్పని మిగతా అన్నిటికీ తెలుసు, కానీ మనకు కూడా తెలిసినా సరే మనం తప్పు చేస్తాం. అదనమాట. కాబట్టి మనకి మంచి సంకల్పంతో ఉండాలి అని చెప్పి స్వామి ఈ రకంగా చేశాడనమాట. సరే, ఇక్కడ ఇంకోటి కూడా ఉంది. ఈ బిడ్డని తీసుకొచ్చిందని చెప్పాను కదా బ్రహ్మదేవుడు. ఈ సోది చెప్తున్న సమయంలో ఒక్కసారిగా ఏడుస్తాడు. ఏడిస్తే ఏవైనా వండినది లేకపోతే వండనిది లేకపోతే ఇప్పుడే చేసింది లేకపోతే ఇంతకుముందు చేసింది ఏదైనా తీసుకురమ్మని చెప్తుంది. అప్పుడు రాణి యొక్క గృహంలోంచి పరమాన్నం తీసుకొస్తారు, బంగారు పళ్ళెంలో పెట్టి. ఈ పిల్లాడు తినడు, ఇంకా ఏడుస్తూనే ఉంటాడు. ఒళ్ళో కూర్చోబెట్టుకుంది తినరా అంటే తినడం. అప్పుడు ఎరుకల సాని అంటే శ్రీనివాసుడు అంటాడు, అంతేలే, కందమూలాలు తినేవాడివి నువ్వు, నీకు ఇలాంటి తిండి ఏం సహిస్తుంది, నువ్వు తినవు అని చెప్పి తనే తినేస్తాడు. ఒకటే ఆలోచించాలి ఇక్కడ. అసలు బ్రహ్మ ఎందుకు తినలేదు అది ఆలోచించాలి కదా. బ్రహ్మ ఎందుకు తినలేదు? బ్రహ్మకి ఎటువంటి పూజలు చేయరు సపరేట్గా. మహావిష్ణువుకి ఈశ్వరుడికి చేస్తారు, కానీ బ్రహ్మకి ఎటువంటి ప్రత్యేక పూజలు చేయరు. కాబట్టి ఆ పరమాన్నం పెట్టినప్పుడు అందులో సారాన్ని మాత్రమే బ్రహ్మ గ్రహించాడు. మిగతాది ఎవరు అంటే పరమాత్మ రూపంలో, అంటే బ్రహ్మలో ఉన్నది పరమాత్మే, ఈశ్వరుల్లో ఉంది పరమాత్మే, శ్రీనివాసుల్లో ఉంది పరమాత్మే. ఇక్కడ మనం శ్రీనివాసుడి గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి శ్రీనివాసుడే పరమాత్మ అని చెప్తున్నాం. అదే శివుడి గురించి చెప్పుకుంటే శివుడు పరమాత్మ అంటాం. కాబట్టి అందరిలో ఉన్నది ఒకటే పరమాత్మ స్వరూపం, ఎవరికీ భేదం లేదు. కానీ ఇప్పుడు ప్రస్తుతం మన ఈ కలియుగంలో హరి సర్వోత్తముడు కాబట్టే మనం కృష్ణ పరమాత్మ, శ్రీనివాస పరమాత్మ అని చెప్పి పరమాత్ముణ్ణి మహావిష్ణువుతో పోలుస్తున్నాం. ఎందుకంటే ఈ యుగ ధర్మం అది. ఈ యుగంలో స్వామి మనందరి కోసం ఈ 28వ కలియుగంలో
తిరుమల కొండ మీద మన కోసం నుంచున్నాడు, మన అనుగ్రహించడానికి. ఈ కలిదోష నివారణ కోసం వచ్చాడు ఆయన. కాబట్టి ఇక్కడ ఆయన అక్కడ మనిషి రూపంలో ఉన్నాడు కాబట్టి ఆయన అది స్వీకరించేశాడు. ఇక్కడ ఇంకోటి కూడా మనం ఆలోచించాలి. మనం ప్రసాదం పెట్టేటప్పుడు సరే, ఇక్కడ మనం ఒకటి ఆలోచించాలి. ఇప్పుడు మనం ఇంట్లో పూజ చేసుకున్నప్పుడు ప్రసాదం పెడతాం. ఆ ప్రసాదం పెట్టినప్పుడు అందులోని సారాన్ని మాత్రమే పరమాత్మ తీసుకుంటాడు, స్థూల భాగాన్ని వదిలేస్తాడు. అంటే మనం ఇప్పుడు పరమాన్నం చేసామనుకోండి, పులిహార చేసామనుకోండి, అందులోని సారాన్ని గ్రహిస్తాడు పరమాత్మ. ఎలా మనకున్న ఫోటో రూపంలో కానీ లేకపోతే ప్రతిమ రూపంలో కానీ ఉన్న పరమాత్మ అందులోని సారాన్ని గ్రహిస్తాడు. ఆ ప్రతిమలో కానీ ఆ ఫోటోలో కానీ ఉన్న పరమాత్మ ఎవరు అంటే మన హృదయంలో మనకి ఏదైతే జీవుడు ఉన్నాడో, జీవాత్మ పరమాత్మ అంటారు కదా. పరమాత్మ అంటే మొత్తం అంతా ఉన్నవాడు చరాచర జగత్తులో. జీవాత్మ అంటే ఇప్పుడు ఈ జీవి అంటే ఇప్పుడు నేను వంశీ, నా లోపల ఉన్న శక్తి పరమాత్మ శక్తి, దాన్ని జీవాత్మ అంటాం. ఆ జీవాత్మ ఏదైతే ఉందో ఆ జీవాత్మలో కూడా ఉన్నది ఎవరు? ఆ శ్రీనివాసుడే. ఎంత ఉంటాడంటే ఒక బొటన వేలు పరిమాణం ఎంత ఉంటుందో అంత పరిమాణంలో జ్యోతి స్వరూపంలో ఉంటుంది మన ఆత్మ, జీవాత్మ. అదే లేకపోతే మనం వెళ్ళిపోతాం అంతే. ఇప్పుడు జీవుడు వదిలేశాడు అంటే ఈ శరీరం ఎందుకు పనికిరాదు. ఈ శరీరం ఏమీ లేదు. ఈ శరీరం ఇలా నడుస్తోంది, కదులుతోంది, మాట్లాడుతోంది అంటే దాంట్లో ఉన్న శక్తి ఆ పరమాత్ముడి శక్తి. ఆ పరమాత్ముడిలోంచే మనం వచ్చాం. మళ్ళీ ఆయన దగ్గరికే తిరిగి వెళ్ళిపోవాలి. అది ఆలోచించాలి. దానికోసం మనం మన జీవితం కష్టపడాలి. అందుకనే మనం ఒకటి ఆలోచిస్తే ఈ జీవాత్మకి ఏదైతే ఉందో అంటే నీలో ఉన్న భగవంతుడిని నువ్వు తెలుసుకోగలిగితే మొత్తం ఈ ప్రపంచంలో అందరిలోనూ నీకు ఆ భగవంతుడే కనపడతాడు. కానీ మనకంత జ్ఞానం రాదు. ఎందుకు అంటే అంతే, మన జన్మ అంతే, మాయలో కప్పుబడి ఉంటాం మనం. కాబట్టే మనం ఎంత చేద్దామనుకున్నా ఒక్కోసారి ఆ మాయ నుంచి దాటలేము. ఆ మాయను దాటాలి అంటే మళ్ళీ ఆయనే కావాలి. ఆయన్ని నిరంతరం స్మరిస్తూ ఉండాలి. కానీ అలా చేయగలమా అంటే ఏమో, అనుగ్రహం ఉండాలి. ఆయన్ని ఎప్పుడూ ఆయన నామాన్ని తలుస్తూ ఉంటే ఇప్పుడు కాకపోతే ఎప్పటికైనా చేయగలమేమో. ముందు నుంచే అలవాటు చేసుకోవాలి. కానీ ఒకటి ఉంటుంది, దూర్జట్టి శ్రీకాళహస్తీశ్వర శతకంలో రాస్తాడు, నిన్ను ఎప్పుడు దర్శించుకోవాలంటే పరమేశ్వర, ఆరోగ్యంగా ఉన్నప్పుడు, కాళ్ళు చేతులు సరిగ్గా ఉన్నప్పుడు, కళ్ళు చూస్తూ ఈ ప్రపంచాన్ని, ఇంకా నా బుర్రలో ఆలోచనలు ఆరోగ్యంగా ఉన్నప్పుడు, నా శరీర దృఢత్వం ఉన్నప్పుడు మాత్రమే నేను నిన్ను దర్శనం చేసుకోవాలి. ఇవన్నీ అయిపోయిన తర్వాత నేను చేసుకున్న లాభం లేదు అని చెప్పి దూర్జట్టి శ్రీకాళహస్తీశ్వర శతకంలో అంటాడు. ఒకటి ఆలోచిద్దాం. కొంతమంది ఆలోచిస్తూ ఉంటారు, అంటూ ఉంటారు, ఎవరైనా భగవద్గీత చదివారనుకోండి, ఎరా 20లో 60లో ఏంట్రా బాబు భగవద్గీత ఇప్పుడు చదువుతాం అంటారు, యంగ్ ఏజ్లో కనుక మొదలెడితే. అంటే అది చదివేసిన తర్వాత వాళ్ళకి ఏదో వైరాగ్యం వచ్చేస్తుంది, మొత్తం అంతా ఇదైపోతారని. కానీ అప్పటికి 60 ఏళ్ళు వచ్చేటప్పటికి అన్నీ సహకరిస్తాయా అంటే సహకరించవు.
అలానే ఒక గుడికి వెళ్ళాలనుకున్నాం అనుకోండి, ఆ దేవుడు అనుగ్రహం ఉంటే మొదలు పెట్టండి, ఒక అడుగు తీసి బయటికి వేయండి, కరెక్ట్గా ఆయనే తీసుకొస్తాడు. అంతేగాని అబ్బా ఇప్పుడు గుళ్ళకేం వెళ్తాం, వెళ్ళిపోవచ్చులే, ఏ 60లో 70లో వెళ్ళాల్సిన గుళ్ళకి ఇప్పుడే వెళ్ళి ఏం చేస్తాం, మనకు అంత ఇదే ఉంటే 60-70లో మీరు వెళ్ళి చూస్తే అక్కడ దేవుడు కూడా కనపడ్డు. ఎందుకంటే మీ కళ్ళు సరిగ్గా పనిచేస్తాయో లేదో కూడా తెలియదు ఆ టైం. అందుకనే ఎప్పుడు ఆరోగ్యంగా ఉన్నప్పుడు, దృఢంగా ఉన్నప్పుడే చూసేసుకోవాలన్నీ. అలానే దేవుడి నామం కూడా ముందు నుంచే అలవాటు పడితే పోయే టైంకైనా సరే శ్రీనివాస అని చచ్చిపోతాం. ఇదిగో నేను ఒకటి చెప్తాను. మాకు తెలిసిన వాళ్ళు ఒకళ్ళు ఇలానే డెత్ బెడ్ మీద ఉన్నప్పుడు కూడా సీరియల్లో అదేం జరిగింది అని చెప్పి రేపు ఇంకా అరగంట గంటలో చచ్చిపోతారనగా కూడా సీరియల్లో గురించే కబుర్లు, ఏమైంది అని. అలా తయారవుతుంది. అంటే పోయేటప్పుడు రామ, కృష్ణ, హరి, శివ, గోవింద ఇలాంటివి ఏం కాదు, నారాయణ అని కాదు. వాడు అక్కడ ఏమైంది, బతికున్నాడా చచ్చాడా, వాడి గురించి మనకు ఎందుకండి. అలా తయారవుతుంది ప్రపంచం. కాబట్టి మనం ఆలోచించుకోవాల్సింది ఎప్పుడూ ఆ భగవంతుడి గురించి మననం చేయడం. కాబట్టి ఇక్కడ స్థూల రూపంలో ఉన్న పరమాత్మ ఆ ప్రసాదాన్ని గ్రహించాడు. అంటే మానుష రూపంలో ఉన్నాడు కాబట్టి ఆయన తీసుకున్నాడు. సరే, బ్రహ్మ ఎవరు? ఆయనకి ఎటువంటి పూజలు లేవు, ఏవీ లేవు. ఆయన ఇప్పుడు శిశువుగా ఉన్నాడు. ఆయన ఇలాంటి మానుషాహారం తినడు. అందుకనే శ్రీనివాసుడు తిన్నాడు. అందుకనే ఏడ్చాడు తిన్నాను అని. ఇంకో చిన్న విషయం చెప్పుకుందాం. ఈ ప్రసాదం మనం తీసుకుంటున్నాం ఎక్కడైనా సరే, ఇప్పుడు గుళ్ళో కానివ్వండి, మన ఇంట్లో కానివ్వండి, మనం పూజ చేసుకున్న తర్వాత తీసుకునే ప్రసాదం ఏదైతే ఉందో మన శరీరానికి స్థూల రూపానికి ఆ ప్రసాదం వెళ్తుంది. అంటే మన కడుపు లోపలికి వెళ్ళి ఆ ఏదైతే ఆ ఎనర్జీ ఉంది చూసారా, ఆ శక్తి అంతా పరమాత్ముడు తీసుకుంటాడు. అంటే మనం తిన్న తర్వాత అందులోని సారం మొత్తం కూడా మనలోని పరమాత్ముడికే వెళ్తుంది. అంటే మన జీవాత్మకి, మన జీవికి వెళ్తుంది. కాబట్టి ఇక్కడ ఏదైనా సరే, అందుకనే మనం ప్రసాదాన్ని తీసుకుంటున్నప్పుడు ఇది ఆలోచించాలి. అంటే స్వామి దగ్గర పెట్టినప్పుడు అందులో ఉన్న సారం స్వామి తీసుకున్నాడు. ప్రతిమ కానీ లేకపోతే మనం పూజ చేసే ఫోటో కానీ ఆయన అందులో ఉన్న ఆయన ఆ సారాన్ని తీసుకుని ఆ స్థూలాన్ని మనకు వదిలేశాడు. ఆ వచ్చిన స్థూలం ఏదైతే ఉందో మన శరీరంలోకి వచ్చిన తర్వాత ఈ శక్తిని అంతటినీ తీసుకునేది ఈ జీవుడు. దానివల్లే కదా ఇప్పుడు మనం ఎనర్జీ ఏదైతే సైన్స్ ప్రకారం ఎనర్జీ అంటామో ఆ ఎనర్జీ ఏమవుతుంది, మనకి శక్తినిస్తుంది. ఆ శక్తి వల్లే మన జీవాత్మ మొత్తం యాక్టివ్గా ఉండగలుగుతుంది. అంతే కదా. అందుకనే మనం తినలేదు అనగానే ఏమవుతుంది, ఏముండదు. ఇంకా అలా ఎన్ని రోజులు తినకపోతే చివరికి జీవికి ఏముండదు కదా. అది అందుకనే భోజనం కూడా ఒక యజ్ఞంతో సమానం అంటారు. దానివల్ల ఇప్పుడు ఏదైతే మనం తింటున్నామో అది ఆ స్వామి పేరు చెప్పుకొని, అంటే ఇప్పుడు మనం ఏదైనా తింటున్నాం అనుకోండి, ఇంట్లోనే కాదు బయట హోటల్లో ఎక్కడైనా సరే కళ్ళగద్దుకుని తింటే కళ్ళగద్దుకుని స్వామివారి పేరు తలుచుకుని తినాలి. ఎందుకంటే అది స్వామి యొక్క
సారం, ఆ పదార్థంలో యొక్క సారం స్వామి స్వీకరిస్తాడు. అందులోని స్థూలం మన బాడీలోకి వెళ్ళి అందులో వచ్చే శక్తి కూడా ఆ పరమాత్మే స్వీకరిస్తాడు మన జీవుడి రూపంలో. కాబట్టి మనం ఎప్పుడూ ఆ భగవంతుడిని స్మరిస్తూ చేయాలి. సరే, ఇక్కడ ఇది అయిపోయిన తర్వాత ఏం జరిగిందో వచ్చే వారం తెలుసుకుందాం. ఆ శ్రీనివాసుని మనసారా కొలుస్తూ, మనసారా స్మరిస్తూ, ఓం నమో వెంకటేశాయ. గోవిందా.